వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ధనయోగాలు లాభదాయకంగా ప్రయోజనకరంగా ఉంటాయా అండి? కొంతవరకు, ఎందుకంటే జన్మ శని యోగం కూడా ఉన్నది. లాభంలో కన్యారాశిలో గురుగ్రహ సంచారం, అలాగే సింహంలో రాహు స్థితి, ఈ రెండు సహకరిస్తున్నాయి. లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరమైన వృద్ధి ఉంది. ఉద్యోగపరంగా విజయం లభిస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు వాటంతట అవే పూర్తవుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విఘ్నాలు కలిగించేవారు ఉన్నారు. జన్మశని యోగం వల్ల మోసం చేసేవారు తారసపడతారు. ప్రతి పని నిదానంగా, జాగ్రత్తగా, శ్రద్ధగా ఆలోచించి చేయండి. లాభం ఉంటుంది అన్న విషయాలని పరిగణలోకి తీసుకొని దాని గురించి ఆలోచించండి. ప్రతిదీ ఆలోచిస్తూ వెళితే కాలం వృధా అవుతుంది. ధైర్యం ఉంటేనే నూతన కార్యాలు ప్రారంభించండి. ఉపయుక్తమైన అంశాల్లోనే మనసు పెట్టండి. ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్తోత్రం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య భగవానుడి యొక్క సందర్శనం వల్ల ఆరోగ్యము, అదృష్టము రెండూ వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా మినుములు, బొబ్బర్లు శివపూజకు వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది.